హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సహన్వి ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది సాఫ్ట్ మైసూర్ పాక్ అండి. దీనిని పిల్లలకి మనం బయట నుంచి తీసుకొచ్చి పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 గ్లాసు, 2 గ్లాసుల షుగరు, అలాగే నెయ్యి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 2 గ్లాసుల షుగర్ వేసుకోవాలండి. షుగర్ కరిగేలాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే మరొక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నెయ్యి వేడి చేసుకోవాలండి. 1/2 కేజీ నెయ్యి వేడి చేసుకోవాలండి. ఒక గ్లాసు శనగపిండికి 2 గ్లాసుల షుగరు మరియు 1/2 కేజీ నెయ్యి పడుతుందండి. ఇలా షుగర్ కరిగేలాగా బాగా వేడి చేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు 1 గ్లాసు శనగపిండిని తీసుకొని ఉండలు కట్టకుండా కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పక్కన స్టవ్ మీద నెయ్యి కూడా వేడెక్కుతుందండి. నెయ్యి బాగా వేడెక్కాలండి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న దానిలో వేడెక్కిన నెయ్యిని వేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ అడగంటకుండా బాగా కలుపుకోవాలి. అడగంటుకుంటే బాగుండదండి మైసూర్ పాక్. అడగంటకుండానే కలుపుకోవాలి. నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలండి. నెయ్యి చల్లగా ఉంటే మైసూర్ పాక్ రాదండి వేస్తే. ఇలా బబుల్స్ లాగా మీదికి తేలాలండి. నెయ్యి అంతా బాగా పైకి తేలేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక పక్కన ప్లేట్లో ప్లేటుకు నెయ్యి రాసుకొని ప్రిపేర్ అయిన మైసూర్ పాక్ను వేసుకొని చల్లారాక ఇలా కట్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ. ఇది సాఫ్ట్గా ఉంటుందండి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది, అంతే.